పరిశుద్ధుల గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సంవత్సరం మమ్మల్ని కాచి భద్రపరచు అందరి బట్టి నీకు స్తోత్రం. నామపరమైన మాసంలో ప్రభా ఈ సన్నిధిలో ప్రభా ప్రభా మేము ఉపవాస ప్రార్థనలో నీ సన్నిధిలో ప్రభా మోకరించి అనేక విషయాలు నీకు దగ్గరగా ఉంటాకు మీ కృపను పంపించావు. అందరి బట్టి నీకు స్తోత్రాలు చేసి ఎప్పుడు రెండో రోజు ప్రభా దీవిస్తున్నందుకు వందనాలు చేస్తాను. ఈ కూడికంతటినీ మీ మయంకారంగా ఉంచండి, దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నేను ఈ కూడికనైనా అద్భుతంగా మీరు నడిపించాలని ప్రార్థిస్తున్నాను ప్రభా. నేను పాటలతో ఆరాధనతో ప్రభా నీకు మహిమపరుస్తూ ఆరాధిస్తూ ప్రభా వాక్య పరిచయం చేస్తున్న దాసులను మీరు అభిషేకించి మీ యొక్క సన్నిధి ఇక్కడ విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి ఇక్కడ ప్రభా అద్భుతంగా విడుదల చేయండి, అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలను రాబోయే బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి, ఈ భయంకరంగా జరిగించమని ప్రార్థిస్తూ మీ చిత్తానికి అప్పగిస్తున్నాం. అధిపతులుగా నాయకులుగా ఉండి మీరు జరిగించమని ప్రార్థిస్తూ మీకే వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మంచివాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మనం స్తుతిద్దాం, దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ఈ యొక్క సాయంకాల సమయంలో రెండవ రోజు మనం దేవుని మహిమపరచడానికి, దేవుని స్తుతించి ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి ప్రభుని మనం ఘనపరుద్దాం. దేవుడు చేసిన మేలు ఉపకారాలన్నింటిని బట్టి దేవుడు మనం స్తుతిద్దాం. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ప్రభుని ఘనపడతాం. దేవుడు వాక్యం ఉంటుంది, మన జీవితాల్లో ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని మనం స్తుతించినప్పుడు స్తుతి మన స్థితిని మారుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఏ స్థితిలోనైనా మనం దేవుని స్తుతించే వారముగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తామో దేవుడు తన సన్నిధితో మన మధ్యలోనికి దిగి రావడం జరుగుతుంది. మన పరిస్థితుల్లో, మన సమస్యల్లో ఆయన పాలు పంపులు పొందడం జరుగుతుంది. ఆయన గొప్ప కార్యాలు ప్రభు మన కొరకు చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో ఎందుకు వచ్చినటువంటి నీవు సమస్తంతో నీకున్నటువంటి సర్వంతో ప్రభుని నీవు స్తుతించి ప్రభునామాన్ని ఘనపరచండి. మాతో కలిసి ఏకీభవించి దేవుని స్తుతించి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. మనకందరికి వచ్చినటువంటి పాట రండి యెహోవాను గూర్చి అనేటటువంటి పాట పాడుతూ యేసయ్యను మనం స్తుతిద్దాం. రండి యెహోవాను గూర్చి ఆరాధన చేయుము. రండి యెహోవాను గూర్చి ఆరాధన చేయుము. ఆయనే మన
దేవుడు నీతి సూర్యుడు అండి. ఆమె మనం ఎన్ని కష్టాలలో, ఎన్ని బాధలలో, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా దేవుడి సన్నిధానానికి వచ్చి ప్రభుని స్తుతించినప్పుడు ఆయన మన కష్టాలు, శ్రమలు, సమస్యలన్నిటి నుంచి మనల్ని విడిపించే దేవుడు ఆయన. ఆమె విరిగి నలిగిన హృదయాలతో దేవుడి సన్నిధికి వచ్చి ప్రభుని మనం స్తుతించి ఆరాధించినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించేటటువంటి దేవుడు, మనం ఉన్నటువంటి సమస్యల నుంచి మనల్ని విడిపించేటటువంటి దేవుడు. ఈ సమయంలో మనం పాట పాడుతున్నాము, మనము స్తుతిద్దాం, ప్రభునామాన్ని కనపరుద్దాం, అందరం కలిసి ఉత్సాహంగా దేవుడిని మనం కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని నడవెత్తి నీతిని చాటే. నజరేయుడా యేసయ్యా,
ఆకాశ గగనములను మీ చేతులతో కొలిచిన దేవుడు, సముద్రములతో ఎల్లలు వేసిన దేవుడు ప్రభు. తండ్రి మిమ్మల్ని చూడాలని, మిమ్మల్ని దేవాలయం కలవాలని ఆశతో దృష్టితో మీ సంఘానికి వచ్చి ఉన్నాం. ప్రియమైన వారంగా ఆశ కలిగిన ప్రాణాలను దేవుడు తృప్తిపరిచేవారు. రెండు చేతులు పైకి హృదయమంతటితో మనం దేవుని ఆరాధిస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు. గొప్ప తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా మీకే మహిమ ఘనత ప్రభావం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా వందనాలు ప్రభు. స్తుతి సింహాసనాసీనుడా, సింహాసనాసీనుడా, ప్రేమామయుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే,
రక్షకుడు ఆమెకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా ఒక నిమిషం దేవుని సహాయంలో ప్రభు ఒక ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడు ప్రభు ఆర్థికాల సమయంలో మమ్మల్ని నడిపించండి. మీరు మాతో మాట్లాడండి, మాకు నేర్పించండి, బోధించండి ప్రభు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. మా రక్షకుడు ఆమెకే నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. స్తుతించి ఆరాధించే కృపధాన్యతను భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు ప్రభావ ప్రత్యేక సమయంలో ప్రభావ మీ వాక్యములను మేము ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మగా మీరు మాతో మాట్లాడండి. మీరు మాకు నేర్పించి బోధించమని, మేము నడవలసిన మార్గాల్లో మనం నడిపించమని, ప్రతి బిడ్డ తెరవబడిన హృదయాలతో మీ వాక్యములను స్వీకరించి మీ వాక్యానుసారంగా మా జీవితాలను మలుచుకొని మీ చిత్తంలో మేము నడవడానికి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. మూల వాక్యంలోకి మనం వెళదాం. మనము ఈ యొక్క 2వ రోజు ఉపవాస ప్రార్థన కూడికల్లో కొద్ది సమయం దేవుని మాటలు మనం విని ఆ తర్వాత ప్రార్థనలోకి వెళదాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. చదవలేని వారైతే దయచేసి చదవండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవుని దగ్గర నుండి మనం నూతన బలము శక్తిని పొందుకోవటం కొరకే మనం దేవుని యొక్క సన్నిధానానికి మనం వచ్చి ఉంటున్నాం. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు, దేవుని దగ్గరకు వచ్చి మనం దేవుని సన్నిధి కొరకు, దేవుని యొక్క శక్తి కొరకు, బలం కొరకు మనం దేవుని అడిగినప్పుడు, ఆయన సన్నిధి కొరకు మనం కనిపెట్టినప్పుడు దేవుడు మనకు నూతన బలమును శక్తిని మనకు అనుగ్రహిస్తారని ఆయన వాగ్దానం చేస్తున్నారు. దేవుడు మన జీవితాల్లో మనం గమనించినట్లయితే ఎన్నో మనం మానవులుగా మనం సమస్యలేటటువంటి పరిస్థితులు, అలసేటటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి ఈ లోకంలో మన యొక్క విశ్వాస యాత్రను మనం కొనసాగుతుండగా మనకు వచ్చేటటువంటి సమస్యలను బట్టి, శ్రమలను బట్టి మనము మానవులుగా కొంత అలసిపోవడం జరుగుతుంది. అయితే దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడు తిరిగి మనలను నూతన పరచడం జరుగుతుంది. తన యొక్క బలంతో, శక్తితో మనలను నింపటం జరుగుతుంది. దేవుడు తన ఆలోచనలను, తన నడిపింపును మనకి ఇవ్వటం అనేటటువంటి జరుగుతుంది. తిరిగి మనం నిరీక్షణతో, విశ్వాసంతో నింపబడి మన ముందున్నటువంటి భవిష్యత్ జీవితం కొరకు మనం ముందుకు వెళ్ళటం అనేటటువంటి జరుగుతుంది. పక్షి రాజుల వలె వారు రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోదురు అని దేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ పక్షి రాజుకు పోల్చి మాట్లాడటం జరుగుతున్నది. పక్షి రాజు గద్ద మనకు తెలుసు. సో ఇవి అన్ని పక్షుల కంటే కూడా ఎక్కువగా ఎత్తులో ఎగరటం అనేటటువంటి జరుగుతుంది. అదేవిధంగా ఎత్తైన స్థలంలో ఈ పక్షిరాజు తన గూడుని కట్టుకొని అక్కడ నివసించడం అనేటటువంటి జరుగుతుంది. మనం ఎక్కడ కూడా చూడం ఈ యొక్క పక్షిరాజు అనేటటువంటిది లేదా గద్ద అనేటటువంటిది చిన్న చిన్న చెట్ల పైన లేదా అక్కడిక్కడ ఉండటం అనేటటువంటిది మనం చూడం. అన్ని పక్షుల కంటే ఎక్కడో ఆకాశంలో ఎంతో ఉన్నతమైనటువంటి ఎత్తులో ఎగరటం అనేటటువంటి జరుగుతుంది. అదేవిధంగా ఉన్నతమైనటువంటి స్థలాల్లోనే అది కొండల పైన, పర్వతాల పైన అక్కడ
తన గూడు కట్టుకొని అక్కడ తన పిల్లలను పెట్టడం అనేటటువంటిది, అక్కడ నివసించడం అనేటటువంటి జరుగుతుంది. అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో అది ఉండటం అనేటటువంటి పక్షులు ఇతరమైనటువంటి పక్షులు అన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితిని అది కలిగి ఉంటుంది. అదేవిధంగా క్రైస్తవులైనటువంటి వారంగా నీవు నేను కూడా అటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో మనం ఉండాలనేటటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. ఇక్కడ ఉన్నత శిఖరం అనేటటువంటిది లేదా ఉన్నతమైనటువంటి స్థానం అనేటటువంటిది గమనించినప్పుడు దేవునితో మనము సన్నిహితంగా దేవునికి దగ్గరగా జీవించేటటువంటి జీవితాన్ని గురించి దేవునికి మనము దేవుని సన్నిధికి సూచనగా ఉంటా ఉన్నది ఉన్నత శిఖరం అనేటటువంటిది. ఆయనతో మనకు ఉండేటటువంటి సంబంధములకు సహవాసానికి సాదృశ్యంగా ఈ ఉన్నత స్థలము అనేటటువంటిది ఉంటా ఉన్నది. మనము దేవునితో మనము ఎప్పుడైతే దగ్గరగా వచ్చి మనం సహవాసం చేస్తామో, దేవుని సన్నిధిలో మనం జీవిస్తూ ఉంటామో, ఆ విధంగా నీవు నేను మనము కూడా మన యొక్క జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించి జయ జీవితాన్ని జీవించడం అనేటటువంటి దానికి ఇది సూచనగా ఉంటా ఉన్నది. మనము ఇప్పుడు ఎత్తుగా ఎగరాలి అంటే లేదా ఎక్కువ ప్రయాణం చేయాలంటే బరువు ఎక్కువ కట్టుకొని మనము ముందుకు వెళ్ళలేము. ఎక్కువ బరువు మన మీద ఉన్నప్పుడు ఎక్కువ ప్రయాణం అనేటటువంటిది చేయలేనటువంటి పరిస్థితి. అంటే అదేవిధంగా ఈ లోకంలో నీవు నేను మనం జీవిస్తున్నప్పుడు ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి సమస్యలు అనేటటువంటివి, శ్రమలు అనేటటువంటి వాటితో పాటుగా మనము ఏదైనా బరువు అనేటటువంటిది పాపములకు లేదా మనము మోసేటటువంటి మన చింతలకు, ప్రయాసలకు, వీటన్నిటికీ కూడా సూచనగా ఉంటా ఉన్నది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం 12వ అధ్యాయం 1-2 వచనాలు గమనించినప్పుడు 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క జాబితా అంతటిని కూడా తెలియజేస్తూ వారు ఏ విధంగా దేవుని యందు విశ్వాసము నుంచి వారు సాధారణమైనటువంటి మానవులుగానే ఉన్నప్పటికీ సామాన్యమైనటువంటి నాలాంటి మనుషులుగా వారు ఉండి కూడా వారు అసాధారణమైనటువంటి కార్యములను జరిగించి దేవుని కొరకు వారు గొప్ప సాక్షులుగా ఉన్నారు. అదేవిధంగా ఉన్నతమైనటువంటి కార్యాలు చేసినటువంటి వారుగా విశ్వాస వీరులుగా వారు ఉండటం జరిగింది. అందులో స్త్రీ పురుషులైనటువంటి వారు ఉంటూ ఉన్నారు. అక్కడ మనం చదివితే 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క జాబితా అంతా కూడా రాయబడి ఉంటది. వారందరి గురించి కూడా తెలియజేసి 12వ అధ్యాయం 1-2 వచనాల్లో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా అక్కడ ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరుగెత్తుదుము. గమనించండి, మనం కూడా ఓపికతోటి పరిగెత్తాలి అంటే, మన గురికి, మన గమ్యానికి మనము విజయవంతంగా చేరుకోవాలి అంటే, దేవుడు మనకి ఏదైతే ఈ భూమి మీద కార్యాలను అప్పగించారో వాటన్నిటిని కూడా మనం విజయవంతంగా ముగించాలంటే, దేవుని వాగ్దానాలను, ఆశీర్వాదాలను మనం స్వాధీనపరచుకోవాలి అంటే, ప్రతి విధమైనటువంటి భారము సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పాపమును విడిచిపెట్టాలి అని చెప్పేసి దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నది. అవునండి, ఈ యొక్క పాప భారంతో, ఈ యొక్క సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పాపములతో, అదేవిధంగా భారభరితమైనటువంటి విషయాలతోటి మనము ఎక్కువగా మనం ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితి ఉంటా ఉన్నది. కాబట్టి వీటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి. దేవుని వాక్యం కూడా అంటా ఉన్నది, మీ చింత యావత్తు నా పైన వేయండి. మనకున్నటువంటి శ్రమలు, కష్టాలు, ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి సమస్య, ఎటువంటి చింతతో నీవు ఉన్నావో, ఎటువంటి విషయాలు నేను వేధిస్తూ బాధిస్తూ అవి నీకు భారంగా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఆయన అంటున్నారు, భారము మోయిస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ చింత యావత్తు నా పైన వేయండి అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మనం దేవునికి దగ్గరగా వచ్చినప్పుడు మనం జీవితంలో ఉన్నటువంటి యొక్క ప్రయాసలు, ఈ యొక్క వ్యయ ప్రయాసాలు అనేటటువంటివి వీటన్నిటిని కూడా మనం దేవునికి అప్పగించినప్పుడు, మన చింతలు, మన భారాలు, మనకున్నటువంటి సమస్యలు వీటన్నిటిని ఆయనకు మనం అప్పగించినప్పుడు ఆయన మనకు సమాధానాన్ని ఇవ్వటం అనేటటువంటి జరుగుతుంది. మన పక్షంగా ఆయన కార్యాలు చేయటం అనేటటువంటి జరుగుతుంది. మన సొంత శక్తితోటి, మన సొంత బలంతోటి మనము మన జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలను, పరిస్థితులను మనం జయించలేము. కానీ దేవుని సన్నిధానానికి మనం వచ్చినప్పుడు దేవుడు మనకు ఆలోచన ఇస్తారు, దేవుడు మనకు నడిపింపనిస్తారు, దేవుడు మనకు ఓర్పును, సహనమును, తన యొక్క విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించడం జరుగుతుంది. అప్పుడు మనం సులువుగా మన ముందున్నటువంటి మన గమ్యానికి, మనము గురి కలిగి మనము ముందుకు వెళ్ళటం అనేటటువంటి జరుగుతుంది. రాత్రికాల సమయంలో ఏదైనా భారం అనేటటువంటిది లేదా
పాపం అనేటటువంటిది కూడా నీ జీవితంలో కనుక ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా విడిచిపెట్టమని దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. దేవునికి దగ్గరగా వచ్చి మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు, వాటిని మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించడం జరుగుతుంది. మనకు విడుదల కావాలి సమస్త విధములైనటువంటి పాపముల నుండి. యేసుక్రీస్తు వారు పాపముల నుండి మనల్ని విడిపించడం కొరకే, మనల్ని రక్షించడం కొరకే ఈ లోకంలోనికి రావటం అనేటటువంటి జరిగింది. కాబట్టి నువ్వు ఏ విధమైనటువంటి విషయాలు నేను వెనక్కు లాగుతూ ఉన్నాయో, నువ్వు ముందుకు వెళ్లకుండా, దేవునితో సహవాసం చేయలేకుండా, దేవునికి దగ్గరగా జీవించలేకుండా, ఏవైతే నిన్ను ఆటంకపరుస్తున్నాయో, నీకు అడ్డుగా నిలబడుతున్నాయో, వాటన్నిటిని యథార్థంగా దేవుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, వాటిని మనం ఒప్పుకున్నప్పుడు, వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడినప్పుడు, దేవుడు తన కృపతోటి మనలను క్షమించడం అనేటటువంటిది, వాటి నుంచి విడుదల మనకు కలుగు చేసి, మనకున్నటువంటి భారం అంతటిని తొలగించి సమాధానంతో ఆయన మనలను ముందుకు వెళ్ళడం కొరకు, ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించడం కొరకు ప్రభు మనకు సహాయం చేస్తారు. ప్రతి క్రైస్తవునికి కూడా మనం గమనించినట్లయితే ఈ యొక్క పక్షిరాజు 2 రెక్కలు కలిగి ఉన్నతంగా ఎగురుతా ఉన్నాయి. సో అది అంత ఎత్తులో జీవించడం కొరకు దానికంటే ఒక ప్రత్యేకమైనటువంటి సామర్థ్యాన్ని అన్ని విధాలైనటువంటి పక్షుల కంటే కూడా ఇవ్వటం జరిగింది. సో ఒక పక్షికి ఎగరటం కొరకు 2 రెక్కలు ఎలాగో అవసరమై ఉంటామో, క్రైస్తవులమైనటువంటి నీకు, నాకు, మనకు, విశ్వాసమైనటువంటి మనకు కూడా ప్రార్థన అనేటటువంటిది, దేవుని వాక్యం అనేటటువంటిది 2 రెక్కలుగా ఉంటూ ఉన్నాయి. హల్లెలూయా. ప్రార్థన జీవితం అనేటటువంటిది లేకుండా, అదేవిధంగా దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత అనేటటువంటిది, దేవుని వాక్యమును చదువుతూ, వాక్యమును ధ్యానిస్తూ, దేవుని గురించి మనం దినదినము తెలుసుకుంటూ, దేవుని ప్రత్యక్షత కలిగి లేకుండా, ఈ యొక్క 2 రెక్కలు, ప్రార్థన, వాక్యం అనేటటువంటి ఈ 2 రెక్కలు మనం లేకుండా, మనం కూడా మనం విశ్వాస యాత్రలో ముందుకి ఎదగలేనటువంటి వారంగా, ముందుకు వెళ్ళలేనటువంటి వారంగా ఉంటామండి. పక్షి ఎగరాలి అంటే దానికి 2 రెక్కలు కావాలి, అవునా కాదా? సో అదేవిధంగా నీవు నేను కూడా విశ్వాసమైనటువంటి వారంగా, నీవు దేవునితో ఉన్నతమైనటువంటి సహవాసంలో ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తూ, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క గురి గమ్యమును చేరుకోవటం కొరకు, నీ జీవితంలోకి చేసిన వాగ్దానాలు అవి నెరవేర్చబడటం కొరకు, స్వాధీనపరచుకోవటం కొరకు ప్రార్థన అనేటటువంటిది, వాక్యం అనేటటువంటిది మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. అందుకొరకే దేవుని సన్నిధి కొరకు మనము ప్రార్థనలో మనము వెతికేటటువంటి వారంగా ఉండాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారంటే దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, మనం ప్రార్థనతో ఆయన మనం సమీపించినప్పుడు, మనం ప్రార్థించడం అనేటటువంటిది దేవుని పైన ఆధారపడడానికి సూచనగా ఉంటుంది. ప్రభువా నీ సహాయం మాకు దయచేయండి, మేము నీ పైనే మేము ఆధారపడుతున్నాం, నీవే మాకు సహాయం చేసేటటువంటి వాడు, మేము ఉన్నటువంటి పరిస్థితుల నుంచి మాకు విడుదల ఇవ్వండి అని దేవునితో సహవాసం కొరకు మనము రావటం అనేటటువంటిది. ప్రార్థన ఒక మతపరమైనటువంటి కార్యం కాదు, కానీ దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని, సహవాసాన్ని కోరుకునేటటువంటిది. అందుకొరకే ఈ కాలంలో, ఈ సమయంలో మనము ఈ విధంగా ప్రార్థన కూడికలు మనం ఏర్పాటు చేయటం అనేటటువంటి జరిగింది. మనము ఈ సమయాన్ని ఎక్కువగా మనము ఇతరమైనటువంటి విషయాల కొరకు కేటాయిస్తూ, మనకి ఇష్టమైనటువంటి విషయాల్లో మునిగినటువంటి వారంగా ఉంటూ ఉన్నారేమో. అయితే ఇప్పుడు వాటన్నిటిని కూడా పక్కన పెట్టి, దేవుని సన్నిధి కొరకు నువ్వు ఆశపడుతూ ఎదురు చూస్తూ, దేవుని కొరకు నువ్వు దృష్టి కలిగినటువంటి వ్యక్తిగా ముందు నువ్వు ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని నువ్వు గడుపుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడటం జరుగుతా ఉన్నది. నీవు తిరిగి నూతన పరచబడటం అనేటటువంటి జరుగుతా ఉన్నది. దేవుడు నీ కొరకు ఏర్పరిచిన విషయాల కొరకు ప్రభు నిన్ను సిద్ధపరచడం అనేటటువంటి జరుగుతుంది. అదే ఉపవాసం మనం ఉంటూ ఉంటుండగా ఏదో అన్నం మానేసుకొని మనము తిరిగి మన పనులకి వెళ్ళిపోయి దినమంతా వేరే విషయాల్లో నిమగ్నమై ఉండటం అనేటటువంటిది కాదు. కానీ నువ్వు కనుక ఉపవాసం ఉంటూ ఉన్నట్లయితే దేవునితో ఎక్కువగా సమయాన్ని మనం గడపాలి. ఇతరమైనటువంటి విషయాల నుంచి మనం వేరుపరుచుకొని, మనల్ని మనం దూరం చేసుకొని, దేవునికి దగ్గరగా వచ్చి దేవునితో సహవాసంలో ఎక్కువగా మనము గడపాలి. దేవుని వాక్యాలను మనం ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని మనం చదవాలి, దేవుని వాక్యాలను మనం వింటూ ఉండాలి. తద్వారా దేవుని గురించి మనం తెలుసుకుంటాం, దేవుని యొక్క ప్రత్యక్షతను మనం పొందుకుంటాము, దేవుని ఆలోచనలను, దేవుని నడిపింపును మనం పొందుకోవటం అనేటటువంటి జరుగుతుంది. మన సమస్యల నుంచి, పరిస్థితి, మన యొక్క కష్టాల సమస్యల నుంచి ఏ విధంగా విడుదల పొందాలో దేవుడు ఆలోచన ఇచ్చి మనను నడిపించడం అనేటటువంటి జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క అనుదిన జీవితంలో మనం ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ మనం ఇంతకాలం ప్రయాసలతోటి, భారాలతోటి మనం జీవిస్తూ ఉన్నామేమో. అయితే ఇప్పుడు వాటన్నిటిని కూడా పక్కకు పెట్టి, నీ జీవితంలో ఏదైతే నిన్ను ఇబ్బంది పెట్టేటటువంటి విషయాలు, నీకు భారంగా ఉన్నటువంటి విషయాలు ఉన్నాయో, వాటిని ప్రభు పాదాల సన్నిధికి తీసుకొచ్చేసి ఆయనకు అప్పగించి, నీవు ఆయన పైన ఆధారపడుతూ ఆయన్ని కనుక నీవు ఆశ్రయించినట్లయితే ప్రభు నీకు సహాయకుడిగా ఉంటా ఉన్నారు. ఆమె
హల్లెలూయా. సమస్త విషయాల నుంచి మనల్ని విడిపించి ఒక తిరిగి మనము దేవుడు ఆశించేటటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించడం వరకు దేవుడు మనలను ముందుకు నడిపించడం అనేటటువంటిది జరుగుతుంది. ఉపవాసము గమనించినట్లయితే నూతన నిబంధనలో చాలా సార్లు మనం అనుకుంటాం, నూతన నిబంధన సంఘ విశ్వాసంగా ప్రభువు మన కొరకు సమస్త కార్యాలు చేశారు. ఆయన శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మనకు గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహించినారు. కాబట్టి మనం ఉపవాసం ఉండవలసినటువంటి అవసరం లేదు. ఉపవాసం మనకు ఉండటం అనేటటువంటిది పాత నిబంధన భక్తులకు అది అవసరమైనటువంటి కార్యం. ఇప్పుడు మనకైతే అదంతా అవసరం లేదని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటాం. అయితే గమనించండి, దేవుడు యేసుక్రీస్తు వారే ఆయన ఉపవాసం ఉన్నారండి 40 పగలు 40 రాత్రులు. ఆమె తాను లోకానికి అన్ని విషయాలకు వేర్పరచుకొని ఆయన వ్యక్తిగతంగా అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ఆయన తండ్రితోటి ఆయన సహవాసాన్ని చేస్తూ ఉపవాస ప్రార్థనలో ఆయన ఉండటం అనేటటువంటి జరుగుతుంది. తద్వారా ఏం జరిగింది మనం చదివితే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, లూకా సువార్త 4వ అధ్యాయంలో ఆయన ఆత్మ బలము చేత నింపబడి ఆయన గలయలోనికి వచ్చాను అని చెప్పి రాయబడ్డది. ఉపవాస ప్రార్థనలో దేవుడితో తండ్రితో సమయాన్ని గడపడం ద్వారా ఏమైంది అని అంటే శరీరము బలహీనపరచబడదేమో కానీ ఆయన యొక్క ఆత్మలో నూతన పరచబడతా ఉన్నారు. ఆయన ఆత్మలో బలం కలిగి ఉన్నారంట. హల్లెలూయా. సాతానుని జయించడం కొరకు, శోధనలను, సమస్యలను, శ్రమలను జయించడం కొరకు, తనకి అప్పగించబడ్డ పనిని విజయవంతంగా చేయటం కొరకు ఆయన దేవుని యొక్క ఆత్మ బలంతో, పరిశుద్ధాత్మ బలంతో నింపబడి ఆయన తన యొక్క పరిచయాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళారు. ఆ తర్వాత కూడా మనం గమనించినట్లయితే అపోస్తులైనటువంటి వారు ఉపవాసాలు ఉన్నారు. అపోస్తులైనటువంటి పౌలు గారు ఉపవాస ప్రార్థనలో ఉంటా ఉన్నారు. అపోస్తుల కార్యగ్రంథంలో 13వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో మనం చదివినప్పుడు సంఘము అదేవిధంగా అపోస్తులైనటువంటి వారందరూ కూడా ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేశారు. తద్వారా దేవుడు ఆ సంఘాన్ని ఆశీర్వదించడం జరిగింది, బలపరచడం జరిగింది. అదేవిధంగా వారు నూతనమైనటువంటి బలంతో, శక్తితో వారు నింపబడి దేవుని వరకు సాక్షి ఇవ్వటం వరకు వారు ముందుకు కొనసాగటం జరిగింది. హల్లెలూయా. ఈ దినాలలో నేను కూడా దేవుని యొక్క నూతనమైనటువంటి శక్తితో మనం నింపబడాలి, నూతన బలంతో మనం నింపబడాలి. హల్లెలూయా. మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపములను, భారములను మనం విడిచిపెట్టి దేవునికి దగ్గరగా మనం వచ్చి మనం ప్రార్థన చేస్తూ దేవుని మీద మనం ఆధారపడుతూ దేవుని మనం ఆశ్రయించి దేవుని వరకు ఎదురు చూస్తూ ఉంటుండగా ఏ విధంగా పక్షిరాజు ఉన్నతమైనటువంటి ఆ యొక్క స్థలాల్లోకి ఎగరడం జరుగుతుందో నేను కూడా మన జీవితంలో వచ్చేటటువంటి ప్రతి సమస్య నుంచి మనం కూడా విడుదల పొందుకొని జయ జీవితాన్ని జీవించగలము అనటం కొరకు దేవుడు మనలను ఈ రీతిగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎత్తుగా వెళ్ళి కిందికి చూసినప్పుడు అవన్నీ కూడా చాలా భూమి కానీ ఇతరమైనటువంటి బిల్డింగ్లు కావచ్చు ఏవైనా కానీ కూడా చాలా చిన్నగా కనపడతాయండి. మనం కిందగా ఉండి చూసినప్పుడు అవి చాలా పెద్దగా కనపడతాయి. వాటికంటే పైగా ఎత్తుగా విమానంలో కానీ లేదా ఎత్తైన స్థలంలోకి వెళ్ళి కనుక అవి చూసినప్పుడు చాలా చిన్నగా కనపడతాయి. సమస్యలు కూడా దేవుని బలము, దేవుని శక్తి, దేవుని సన్నిధి అనేటటువంటిది లేకుండా మనము అనుదిన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు, సమస్యలు మన జీవితాల్లో చూసినప్పుడు అవి పెద్ద పెద్ద పర్వతాలాగా మనకు కనపడతాయి. ఇవి మనం జయించలేము, వీటిలో మేము ముందుకు వెళ్ళలేము, వీటిని మేము ఓడించలేము, ఇక మా పరిస్థితి అయిపోయింది, మాకు నిరీక్షణ లేదు అన్నట్లుగా మన పరిస్థితులు ఉంటాయి. కానీ దేవునికి దగ్గరగా వచ్చి దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ప్రార్థనతో, ఉపవాసంతో, దేవుని వాక్యాలను ధ్యానిస్తూ దేవుని వరకు నువ్వు కనిపెడుతూ ఉన్నప్పుడు నీవు ఆధ్యాత్మికంగా నీవు అభివృద్ధి చెందడం జరుగుతుంది, ఆత్మలో బలాన్ని పొందుకోవడం జరుగుతుంది. తద్వారా నీ జీవితంలోనికి ఎదురయ్యేటటువంటి ఆ యొక్క సమస్యలు, శ్రమలు అనేటటువంటివి చాలా చిన్నవిగా కనబడతాయి. హల్లెలూయా. వాటిని నేను జయిస్తాను, నేను సాధిస్తాను, నేను ముందుకి విశ్వాసంతో నేను కొనసాగుతానని చెప్పేసి నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తిగా ధైర్యంగా నీవు చెప్పగలుగుతాం. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో కొద్ది సమయం మనం ప్రార్థన చేద్దాం. అందరం కూడా తన నుంచి కళ్ళు మూసుకొని మోకరిస్తాం.